వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. చాలా ఇబ్బంది అవుతుంది సార్. కనీసం మామూలు మట్టైనా తోడి అనేది ఎవరు రాదు సార్. ఒకసారి ఇక్కడ తిరుగుతారు సార్. పెద్దలు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ లోపలికి వచ్చి ఎవరు చూడరు సార్. ఒకసారి కట్టకడగా రౌండ్ చూస్తారు, పోతారు. లైట్ కూడా లేవు సార్. అసలుకి లైట్ కూడా లేవు సార్. కరెంట్ పోలకి మొక్కుకి ఒక అంగడి పోవాలన్నా నీళ్ళు ఎత్తుకురాలన్నా కూడా ఇబ్బంది సార్. లైట్లు ఇప్పుకొని పోయినారు, ఇంతవరకు లైట్లు వేసేకెళ్ళే సార్. అసలుకి అక్కడ తుంట పోలు సార్. వైర్లన్నీ కిందకు ఉన్నాయి సార్. పిల్లలకు ఒకవేళ మిద్దెకి పట్టుకున్నా కూడా షాక్ కొడతారు సార్. ఆ పోలు కూడా మారిపోయారు సార్. అసలుకి కొంచెం అట్లా ముందుకు వచ్చి చూడండి సార్. అక్కడ రండి సార్ కొంచెము. అర్థం పోలే వైర్లన్నీ కిందకే వాళ్ళు వస్తే అన్నీ ఆపుతున్నాయి. వరకు అభిమానం ఉంది. రోడ్డు బాగా చేయించుకున్నారు, బయట అట్లా పెట్టారు. నీళ్ళు పట్టుకుంటే అదే బాగు. నీళ్ళు ఆ నీళ్ళు కూడా బాగా కూడా అట్లా పెట్టారు. పైప్ లో నీళ్ళు వేస్తారు అట్లా. పైపులు బాగా అయినా వాన లేకపోయినా పడవు సార్. 2-3 నెలలైనా పడవు. వాళ్ళు చెప్పినప్పుడు ఒకటి వేసిపోతారు, మళ్ళీ చూడండి. ఫోన్లు కూడా వస్తున్నాయి, కరెక్ట్గా ఉంటాయి సార్. వచ్చిపోయేది కావాలి. గ్యారెంటీగా ఏమి ఇచ్చే జవాబారు నాది. మాకు ఈ గర్స్ రోడ్డు కానీ కనీసం పిల్లలు బస్సు సౌకర్యం లోపలికి వచ్చే వరకు దావన ఏర్పాటు చేయండి సార్. మెయిన్ అక్కడ సార్. అక్కడ చాలా మీరు ఇక్కడ వచ్చిన అది మెయిన్ సార్. బస్సు అయితే లోపలికి వచ్చే కూడా ఇబ్బంది సార్. సార్ పిల్లలకి ఎక్కేయాలని ఆ రోడ్డు దగ్గర పోయి ఎక్కేయాలి సార్. నీళ్ళు వస్తే వర్షం వచ్చినా కానీ పరుపులైనా కూడా వేరు సార్. అసలు ముప్పు సార్. పాములు తేళ్లు విపరీతంగా పోతుంటాయి. అసలు చిన్న పిల్లలు ఆడుకోవడంలోనే కొంచెం మిద్దె ఎక్కడంలో అయినా కానీ వైర్లు ముట్టుకుంటే షాక్ అట్లా అట్టుంటా పోయి సార్. అది ఇంత ముందు కూడా వచ్చి చూసినారు సార్. ఎవరేం పట్టించుకోవాలి సార్. అసలు అట్టుంటా పోయి సార్. ఇంకా లైట్ పొగపోయినా లైట్ తీసేసినారు సార్. పిల్లలు బస్సు సౌకర్యం అదే పనికి అవి చేపించినామనా మేము కాదంటున్నాము. మాకు ఇదే సార్. అంగడి పోలన్నా గుడి పోలన్నా ఇదే. ఇది లేక లాస్ట్ ఉంటే ఎట్లా కొంచెం క్లీనింగ్ పెట్టి రోడ్ ఏం బాగా కట్టింది. రోడ్ బాగుంది, ఇదే బాగుంది. కొంచెం క్లీనింగ్ చేస్తాం. నెలలో కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెలలో కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది కూడా చేపిస్తాను సార్. వచ్చేదాన్ని కూడా లేదు సార్. చెట్లు సార్ ఇప్పుడు నువ్వే సార్ వచ్చినాయితే నిజం. అందరూ వచ్చారు. ఇప్పుడు మా ఇంటికాడి వరకు వచ్చినది.
లేదు సాయంకాలం అయితే మీరు అంతా ఉంటారు, పనులు పోయింటారని దానికోసమే మరి నేను సాయంకాలం పెట్టుకున్నాను. గ్యారంటీ చెప్పినా గ్యారంటీ చేసే బాధ్యత మాది. అదొక్కడే ఆలోచన చేసుకోండి అంతే. ఏం అవసరం లేదు. మీరు రాత్రి చెప్పడం కూడా వాసన తెచ్చి ఉంటుంది.